అందరికీ నమస్కారం. అమ్మ మాట అబ్బాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? స్వార్థ చింతన. మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడనే బీద కుర్రవాడుండేవాడు. తల్లి వాణ్ణి ప్రసవిస్తూనే మరణించింది. తండ్రి వాడికి 5 ఏళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించాడు. వాడు వట్టి దురదృష్ట జాతకుడని భావించి బంధువులెవరూ వాణ్ణి చేరతీయలేదు. ఊళ్ళోని వాళ్ళు తలా ఒక ముద్ద పెడితే తింటూ రోజులు గడిపేవాడు. అయినా విశ్వనాథుడు దొరికింది తిని ఊరికినే కూర్చునేవాడు కాదు. చెయ్యగలిగినంత వరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు. విశ్వనాథుడి చురుకుతనం అందరికీ ముచ్చట కొలిపేది. మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్లే తరువాత వాడు తమకు సాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు. కొన్నాళ్లకు వాడు యుక్త వయస్కుడయ్యాడు. మయూరపురం గ్రామం పెద్ద ధర్మదాసుకు విశ్వనాథుడు అనేక సందర్భాలలో ఉపయోగపడ్డాడు. అందువల్ల వాడంటే ఆయనకు ప్రత్యేకాభిమానం. ఇకపైన వాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలా ఏదైనా ఏర్పాటు చెయ్యాలనుకున్నాడు ధర్మదాసు. ఆయన ఒకనాడు విశ్వనాథుణ్ణి పిలిపించి, నీవు నీ మంచితనం నాకు నచ్చాయి, అందువల్లనే నీకు సాయం చేస్తున్నా. మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన 4 గేదెల్ని తీసుకుపో. వాటి పాలతో వ్యాపారం చేసుకొని నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు. విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మంచి గేదెలు 4 తోలుకుపోయాడు. తరువాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడు చిక్కటి పాలను సరసమైన ధరకు అమ్మేవాడు. ఆ ఊరిలో కళింగుడనే పాల వ్యాపారి ఒకడున్నాడు. తక్కువ పాలలో ఎక్కువ నీరు కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందవేసిన చెయ్యి. వాడు ఒకనాడు విశ్వనాథుడి వద్దకు పోయి, మనం చేసేది వ్యాపారం, ధర్మకార్యం కాదు. వ్యాపారానికి లాభం ముఖ్యం. నీవు చిక్కటి పాలను తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు, పూట గడవటం కష్టమవుతుంది. ఇక ధర్మదాసు బాకీ ఎలా తీర్చగలవు? అందువల్ల పాలల్లో నీళ్లు కలుపు, కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతి వివరించాడు. అందుకు విశ్వనాథుడు, ఈ ఊరు నాది, ఈ ఊరి వారందరూ నావారు. అటువంటప్పుడు పాలను కల్తీ చేసి అమ్మడం నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తాను, వచ్చినంతే వస్తుంది అన్నాడు. ఒక రోజున క్షేమేంద్రుడనే ఆసామి తన ఇంటి ముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు. క్షేమేంద్రుడి కూతురు పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు. క్షేమేంద్రుడు అతన్ని దగ్గరకు పిలిచి, ఏదో వ్యాపారం మొదలు పెట్టావని విన్నాను, ఎలా నడుస్తున్నది అని అడిగాడు. ఏం చెప్పను బాబు, పాల మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మేతకయ్యే ఖర్చే ఎక్కువగా ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు. దానికి క్షేమేంద్రుడు, పాల వ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు. విశ్వనాథుడికి ఇది నచ్చింది. అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడే ధర్మదాసును చూడబోయి, అయ్యా, పాల వ్యాపారం అంత లాభసాటిగా లేదు, అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను, క్షమించాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు. తరువాత క్షేమేంద్రుడిచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయలు పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు. అతను పుచ్చులన్నీ ఏరిపారేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు, అది చవక ధరకు. అది గమనించిన చక్రధరుడనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో, నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు,
అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరకు అమ్ము. కాదనుకుంటే పుచ్చులు కలిపి అందరూ అమ్మే ధరకు అమ్ము. ముందు వ్యాపారానికి ఉండవలసింది లాభదృష్టి, నిజాయితీ సంగతి ఆ తర్వాత అన్నాడు. అది విని విశ్వనాథుడు, దిక్కులేని నన్ను ఈ ఊరివారు ప్రేమాభిమానాలతో పెంచారే కానీ లాభం ఆశించి పెంచలేదు. అటువంటి వారి నుంచి నేనేం లాభం ఆశించను? నేను నిజాయితీపరుణ్ణి కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. విశ్వనాథుడి కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. అలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుణ్ణి పిలిపించి, నేను వృద్ధుణ్ణైపోయాను, ఈ పూల వ్యాపారం నా వల్ల కావడం లేదు. నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు. నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వు చేసుకో అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు. అతను నలిగిన పూలను, వాడిన పూలను అవతల పారేసి మంచి పూలను ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు. అది గమనించిన సభాపతి, నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు. మంచి పూలతో పాటు నలిగిన పూలను, వాడిన పూలను కలిపి మాలలు కట్టాలి. అంతేకాదు, మాల కట్టేటప్పుడు పూలకు మధ్య చిన్న ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు. అందుకు విశ్వనాథుడు, నేను ఒంటరివాణ్ణి, ఎలా అయినా బ్రతకగలను. అటువంటప్పుడు మన ఊరి వాళ్లను ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు. విశ్వనాథుడికి పూల వ్యాపారంలో కూడా శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదు. సభాపతి ద్వారా సంగతి విన్న జ్ఞానగుప్తుడనే ప్రముఖ వ్యాపారి స్వయంగా విశ్వనాథుడి దగ్గరకు వచ్చి, విశ్వనాథ, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నీ నిజాయితీ నాకు నచ్చింది. నిన్ను అల్లుణ్ణి చేసుకుందామనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను వివాహమాడు. కట్నంగా నా వ్యాపారాల్లో ఒకటైన కిరాణా కొట్టు అప్పగిస్తాను అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు. ఈ సంగతి తెలిసి కళింగుడు, చక్రధరుడు, సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు. జ్ఞానగుప్తుడి వంటి ప్రముఖ వ్యాపారి తన కుమార్తెను విశ్వనాథుడికివ్వటమా? వాళ్ళు జ్ఞానగుప్తుణ్ణి కలుసుకొని తాము విన్నది చెప్పి, ఈ మాట నిజమేనా? విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు. మీరప్పగించనున్న వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు. అతడు నిజాయితీపరుడే కాని ఒట్టి అమాయకుడు అన్నారు. దానికి జ్ఞానగుప్తుడు, విశ్వనాథుడు నిజాయితీపరుడన్నది నిజం, అతడు అమాయకుడు మాత్రం కాదు, మీరే చూస్తారు అని జవాబిచ్చాడు. ఆ తర్వాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి వివాహం జరిగిపోయింది. అతడు కిరాణా కొట్టు వ్యాపారం బాధ్యత తీసుకున్నాడు. అతడి నిజాయితీ ఎరిగిన ఊరి జనం తమకు అవసరమైన వస్తువులు అతడి దుకాణంలోనే కొనసాగారు. క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. అతడికొక కొడుకు పుట్టాడు. వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతడికెలాంటి ధన సహాయమూ చెయ్యలేదు. విశ్వనాథుడి భార్య అతడికి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటి మీద నగలు తీసి ఇస్తూ, మా నాన్న నుంచి మీకెలాంటి ధన సహాయమూ రాదు, లోగడ మీరు ఒంటరివాళ్ళు, ఇప్పుడు బాబుతో కలిసి మనం ముగ్గురం. నిజాయితీపరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడనుకోవడం తప్పు. పరుల మేలు తప్ప తన మేలు సంగతి తెలియనివాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది. భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ, అంటే నన్ను పరుల మేలు మాటమరచి స్వార్థ చింతనతో వ్యాపారం చెయ్యమంటావా? అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడుంది అని అడిగాడు. ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో, విశ్వనాథ, అమ్మాయి చెప్పింది నిన్ను నిజాయితీ విడిచిపుచ్చి స్వార్థపరుడివి కమ్మని కాదు.
వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు, తప్పుడు తూకాలే శరణ్యం కాదు. అట్లని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మరిచిపోవడం కూడా కాదు. కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకు చూడు. అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో తెలుస్తుంది అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు. జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు. ఇది జరిగాక విశ్వనాథుడు తత్తిమ్మ వర్తకుల్లాగా దురాశకు పోక కొద్ది లాభంతో వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఇతర వర్తకుల దుకాణాలతో పోలిస్తే విశ్వనాథుడి దుకాణంలోని వస్తువుల ధరలు కొంత తక్కువ కావడంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తరువాత ఆ ప్రాంతాన గల ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.